తమిళనాడు వ్యవసాయ రంగానికి భారీ ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకుని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లక్షలాది మంది రైతులకు ఊరట కలిగించేలా విస్తృత స్థాయి రుణమాఫీ పథకానికి తమిళనాడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా సన్నకారు, చిన్న రైతులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ పథకం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలతో పాటు వ్యవసాయ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. పెరుగుతున్న సాగు ఖర్చులు, వాతావరణ మార్పులు, దిగుబడి అనిశ్చితి, మార్కెట్ ధరల ఒడిదుడుకులు మధ్య తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రైతులకు ఈ నిర్ణయం తక్షణ ఉపశమనంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం చెన్నైలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎం వినోద్, సహకార శాఖ మంత్రి వి గాంధీరాజ్, ఆర్థిక శాఖ మంత్రి ఎన్ మరియా విల్సన్, అలాగే పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి, సహకార బ్యాంకుల వద్ద పెరిగిన బకాయిలు, వ్యవసాయ రంగంలో పెరుగుతున్న అప్పుల భారం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రభుత్వం ఈ రుణమాఫీ పథకాన్ని ప్రకటించినట్లు సమాచారం. తమిళనాడులో వ్యవసాయం ఇప్పటికీ లక్షలాది కుటుంబాలకు ప్రధాన జీవనాధారం. కానీ గత కొన్నేళ్లుగా వరుస ప్రకృతి విపత్తులు, తక్కువ వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో వరదలు, మరికొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. సాగు కోసం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక చాలా మంది రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు. ముఖ్యంగా సహకార బ్యాంకుల ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ భారం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను అప్పుల బారి నుండి బయటపడేసి మళ్లీ వ్యవసాయంపై దృష్టి పెట్టేలా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం ప్రకారం రైతులను 3 ప్రధాన వర్గాలుగా విభజించారు. సన్నకారు రైతులు, చిన్న రైతులు, పెద్ద రైతులు అనే కేటగిరీల ఆధారంగా రుణమాఫీ పరిమాణాన్ని నిర్ణయించారు. ఇందులో అత్యధిక ప్రయోజనం సన్నకారు రైతులకే దక్కేలా పథకాన్ని రూపొందించారు. సన్నకారు రైతులకు 50,000 వరకు తీసుకున్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే సహకార బ్యాంకుల ద్వారా 50,000 లోపు రుణాలు తీసుకుని ఇంకా బకాయిలు ఉన్న రైతులకు ఆ మొత్తం పూర్తిగా రద్దవుతుంది. అలాగే 50,000 రూపాయి నుంచి 1,00,000 వరకు రుణాలు తీసుకున్న రైతులకు కూడా పాక్షిక రుణమాఫీ వర్తించనుంది. రుణ పరిమాణాన్ని బట్టి 5,000 నుంచి 40,000 వరకు మాఫీ అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల చిన్న స్థాయి సాగుదారులకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. చిన్న రైతుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ప్రకటించింది. 50,000 వరకు తీసుకున్న పంట రుణాలపై 50% వరకు మాఫీ వర్తించనుంది. అలాగే 50,001 నుంచి 1,00,000 వరకు ఉన్న రుణాలకు 5,000 నుంచి 20,000 వరకు ఆర్థిక ఉపశమనం కల్పించనున్నారు. ఈ వర్గానికి చెందిన రైతులు కూడా ఇటీవల కాలంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పెద్ద రైతుల విషయంలో మాత్రం పరిమిత స్థాయిలో ఉపశమనం ప్రకటించారు. సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న అర్హులైన పెద్ద రైతులకు 5,000 వరకు మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా ఈ పథకం రూపొందించబడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రుణమాఫీ పథకం అమలుతో రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడే అవకాశం ఉన్నప్పటికీ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టేందుకు ఇది అవసరమైన నిర్ణయమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల వద్ద కొనుగోలు శక్తి పెరగడం, వ్యవసాయ కార్యకలాపాలు మళ్లీ ఊపందుకోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చైతన్యం రావడం వంటి ప్రయోజనాలు ఈ పథకం ద్వారా కలుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతు సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ మరింత విస్తృత స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని కోరుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ అప్పులు, బంగారు రుణాలు, వ్యవసాయ యంత్రాల కోసం తీసుకున్న రుణాలను కూడా పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఆర్థిక నిపుణులు మాత్రం రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమేనని, వ్యవసాయ రంగంలో శాశ్వత సంస్కరణలు కూడా అవసరమని అభిప్రాయపడుతున్నారు. అయినా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయం వ్యవసాయ రంగానికి పెద్ద ఊరటనిస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా సహకార బ్యాంకుల రుణభారం వల్ల ఇబ్బందులు పడుతున్న చిన్న రైతులకు ఇది తక్షణ ఆర్థిక సహాయంగా మారనుంది. రాబోయే రోజుల్లో ఈ పథకం అమలు ఎలా ఉంటుంది, ఎంతమంది రైతులకు ప్రత్యక్ష లాభం చేకూరుతుంది, వ్యవసాయ రంగంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.